వెల్కమ్ టు భాగ్యం ఇంటి కథలు. ఈరోజైతే నా ఫుల్ డే ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తానో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా చూపిస్తాను. ఇంకా నేనైతే ముందే స్నానం చేసేసాను అనమాట. తలకు స్నానం చేసుకున్నాను. ఎందుకంటే వారం రోజులు పెట్టి దీపం పెట్టలేదు వీలు కాక, అందుకని తలకు కూడా స్నానం చేసేసి ఇంక ఇల్లు అది ఒత్తేసుకొని దేవుడికి అది కూడా నీట్గా చేసేసుకున్నాను. గిన్నెలు కూడా ముందే తోమేసుకున్నాను స్నానం చేయకముందు. మళ్ళీ స్నానం చేశాక ఎందుకులే అనేసి అయితే గిన్నెలు తోమేసుకొని గిన్నెలు కూడా ఎక్కడక్కడ కొంచెం బాగా సర్దేసుకొని తర్వాత దేవుడి సామాన్లు కూడా తోమేసుకున్నాను. పూజా సామాన్లు తోమడమే పెద్ద టాస్క్ నాకనమాట. నాకైతే యాక్చువల్లీ చింతపండుతో అస్సలు తోమడం రాదు. ఎప్పుడు పీతాంబరితోటే తోముతాను. ఈ పీతాంబరితో తోమితే నా చేతికేమో కొంచెం మీదన చర్మం అనేది ఊడిపోయినట్టు నొప్పి వస్తుంది అనమాట. కానీ తప్పదనమాట. కానీ ఈ పీతాంబరితో తోమితేనే నాకైతే నీట్గా ఉంటాయేమో అనిపిస్తుంది. చాలా వరకు యూట్యూబ్లో చాలా వరకు రెమెడీస్ చెప్పారు కానీ అవన్నీ ట్రై చేశాను కానీ అందులో బెస్ట్ ఆప్షన్ అయితే ఇది ఒకటే అనిపిస్తుంది అనమాట. చేతిలో కొంచెం నొప్పి వస్తాయేమో అనిపిస్తుంది కానీ సామాన్లు అయితే నీట్గా తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ఇంకైతే వేసుకున్న తర్వాత ఇంకా పూజ గదిని కూడా ఇంకా పువ్వులతో అయితే వీలైన పువ్వులతో అయితే బాగా అలంకరించేసుకున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో అయితే చాలా వరకు పువ్వులు ఉన్నాయి. 1 కేజీ వరకు ఉంటాయి పువ్వులు. మా వారు క్యాంప్ వెళ్ళిపోతారు అన్నాను కదా, వెళ్ళే ముందే ఇంకా మా వారు లేకపోతే నాకు అసలు టౌన్లోకి గట్రా ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదని ముందే పువ్వులు అన్నీ తెప్పించుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇంకా దీపం పెట్టడానికి అవ్వదు. అందుకే చాలా వరకు పువ్వులు అయితే అలానే ఉండిపోయాయి అనమాట. ఇంకా వీలైన పువ్వులు అలంకరించేసుకొని దీపం కూడా త్వరగా పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు నేను ఇవన్నీ చేసేసరికి పిల్లలు లెగిసిపోయారు. వాళ్ళు కూడా బ్రష్లు చేసేసుకొని ఇంకా స్నానాలు అవి చేసేసారు. నేను చేయించక్కర్లేదు. ఇంటి దగ్గర ఉంటే మాత్రం వాళ్ళే చేసేసుకుంటారు. స్కూల్కి వెళ్తేప్పుడు నేను చేపిస్తాను. అంటే సండే కదా, వాళ్ళే ధీమాగా చేసుకొని వస్తారు అనేసి ఇంకైతే దీపం కూడా ఫినిష్ చేసేసుకొని పిల్లలు కూడా దండం పెట్టేసుకున్నారు. పిల్లలు అయితే అంటే వాళ్ళంతలో వాళ్ళు వచ్చి పెట్టుకోరు. నేను పెట్టమంటే పెడతారు, లేకపోతే అది లేదనమాట. ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే మాత్రం పెసరట్లు వేసాను. యాక్చువల్లీ ఈ పెసరట్లు అంటే మా పాపకి చాలా ఇష్టం. అంటే ఫస్ట్లో ఇష్టం ఉండేది కాదు, నేనే అలాగ అలవాటు చేశాను. మా పాప తినేస్తుంది కానీ మా బాబు తినడానికి నానా అవస్థలు పడతాడనమాట. వాడితో అలాగ అరిచి ఎలాగోలాగా చేసేసి మొత్తానికైతే అట్లయితే తినిపించేశాను. ఎలాగైతే ఇంకా 2 అట్లు మిగిలిపోయి ఆ 2 అట్లు బయట కుక్కలు ఉంటే కుక్కలకైతే వేసేసాను అనమాట. వేస్ట్గా పడేయడం ఎందుకనేసి. ఇంకా ఈరోజంతా చూసుకోవాలి. మా పిల్లలతో నాకు అరుచుకోవడమే సరిపోద్ది. బాబు నిన్న ఈవినింగ్ హాస్టల్ నుంచి వచ్చాడనమాట. ఇద్దరు ఒక దగ్గర ఉంటే కొట్టేసుకుంటారు. చాలాసార్లు చెప్పాను కదా, అస్సలు పడలేమనమాట. 24 గంటలు వాళ్ళు అరుస్తూనే ఉంటారు. వాళ్ళతో పాటు నేను అరుస్తూనే ఉండాలి వాళ్ళతో పాటు. అలా ఉంటుందన్నమాట ఇద్దరు పిల్లలతోటి. సండే వచ్చిందంటే మన పరిస్థితి అట్లా ఉంటుంది. అరుసుకోవడమే వాళ్ళతోటి. ఏదొద్దంటే అదే చేయడానికి రెడీ అవుతారనమాట. ఇంకా మా పాప కూడా, మా బాబు వస్తే మా పాప ఒక్కరిదే ఉంటే అల్లరి అస్సలు ఉండదు. మా బాబు వచ్చాడంటే ఆయన చూసి ఇది కూడా అల్లరి పెరిగిపోద్ది అనమాట. ఇక నేనైతే డేటాక్స్ పెట్టేసుకున్నాను. నేనైతే మార్నింగ్ అయితే ఏమీ తినకముందు ఒక అరగంట ముందు ఇలాగ డెటాక్స్ అయితే తాగుతున్నాను అనమాట. లేదంటే చియా సీడ్స్ అయినా సజ్జా నీళ్ళైనా అలాగ అలవాటు చేసుకున్నాను. తర్వాత టిఫిన్లు కూడా చేసేస్తామన్నమాట. టిఫిన్ చేసేస్తే మా వారేమో పిల్లలు చికెన్ తింటారా చేపలు తింటారా అని అడిగితే ఇద్దరు పిల్లలేమో పాపేమో చేపలు కావాలని బాబేమో చికెన్ కావాలని పెట్టాడు. ఇంకా మా ఆడపడుచు కొడుకుతో అయితే తెప్పించాను అనమాట. 1/2 కేజీ చికెన్ తెప్పించాను. అలాగే ఇంకా 1.5 కేజీ వరకు చేపలు తెప్పించాను. ఈలోపు అయితే బట్టలు అయితే పైన ఆరబెట్టేశాను. నేను ఏ వీడియో చేసినా ట్రైన్ సౌండ్ వస్తుందని చెప్పాను కదా, అసలు పట్టించుకోకండి. ఎందుకంటే మాకు దగ్గరలో పట్టాలు ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, 2 నిమిషాలకు ఒకసారి అలా తిరుగుతూనే ఉంటాయి. నేను ప్రతి వీడియోలోని కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే ఇంకా ఎక్కువగా ట్రైన్ అయితే ఇంకా హార్న్ అనిపిస్తుంది అనమాట. నాకు తగ్గట్టు అనిపించింది. ఇంకైతే చేపలు చికెన్ అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాయి. వీటిని అయితే ఇంకా శుభ్రంగా ఉప్పు పసుపు వేసేసి చేపలను వేరేగా చికెన్ వేరేగా కడిగేసి బాగా నీట్గా ఇచ్చేసేసి కొంచెం ఒక 1/2 కేజీ వరకు చేపలు అయితే తీసేసాను. ఎందుకంటే ఒకసారి వండుకొని వదిలేసే బదులు అవి నీట్గా కడిగేసి వేరేగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ రేపు ఫ్రై అయినా చేసుకోవచ్చు కదనేసి. మాకైతే ఇవే ఎక్కువైపోతాయి కానీ పిల్లలు ఒప్పుకోరనేసి తెప్పించాను. ఇంకైతే చేపలకైతే ముందు ముక్కలకైతే మసాలా పట్టించి అయితే పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అల్లం, మళ్ళీ గరం మసాలా, కారం, ధనియాల పొడి, ఉప్పు పసుపు అన్నీ వేసేసి పక్కన పెట్టేశాను. ఈలోపు అయితే ఇంకా
ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను వేరే వేరేగా. ఎప్పుడు కూడా మరి అంటే ఎవరికి ఏది నచ్చితే పిల్లలకి మాత్రం పిల్లల విషయంలో మాత్రం అస్సలు లోటు చేయనమాట. కానీ పిల్లలు లేకపోయినప్పుడు మా వారు బెంగుళూరు వెళ్ళిపోయారు కదా, ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం అస్సలు నేనేమో వండుకోను, వాళ్ళు ఉంటేనే ఏదైనా. ఇంకెక్కడైతే మధ్యాహ్నం ఎండగా ఉందని పిల్లలకైతే జ్యూస్ చేశాను, దానిమ్మ జ్యూసు. ఇంకైతే చేపలకైతే ముందుగా అయితే కొంచెం ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుని, చేపల ఎగిరికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కానీ పిల్లల కోసం కాడ తక్కువ వేసాను. అందులోని కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి అది కొంచెం బాగా వేగిపోయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని అది మామూలుగా గరిటతో కలపకుండా నార్మల్గా జస్ట్ అలాగ ఇచ్చేసేసి మూత పెట్టేసుకొని అందులోని టమాటా ఇది మనం చింతపండు పులుపు ఉంటుంది కదా, ఆ చింతపండు పులుపు కూడా వేసేసుకొని అస్సలు గరిటె పెట్టకుండా ఇలాగ జస్ట్ అటు ఇటు పట్టుకొని కొంచెం కదిపితే సరిపోతుంది అనమాట. తర్వాత అయితే ఇంకొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం దగ్గర అవుతుంది కదా, లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా చేపల పులుసు రెడీ అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ కూడా వండేస్తున్నాను. చికెన్ కర్రీకి అయితే ముందు అన్నీ ప్రిపేర్ చేసేసి వదిలేసాను అనమాట. తర్వాత ఇందులోకైతే 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు అలాగే జీడిపప్పు ఉంటే వేసుకోండి. నేను పిల్లల కోసం కాబట్టి చెప్పాను కదా, జీడిపప్పు కూడా వేసాను. అలాగే సన్నగా తరిమిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా వేగిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అవి కొంచెం ఇదైన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని కొంచెం కదిపిన తర్వాత అవి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. అయితే నేనైతే ఈ చికెన్ని చాలా రకాలుగా వండుతాను. చికెన్ ఫ్రై చేస్తాను, ఇలాగే చికెన్ 65 లేదంటే ఇంకా చికెన్ పకోడీ, అలాగే చికెన్ కర్రీ, లేదంటే ఫ్రైని కూడా 2-3 రకాలుగా చేస్తానన్నమాట. ఎప్పుడూ ఒకేలాగా వండుకుంటే కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా, అందుకోసమని కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసాక ధనియాల పొడి కారం కూడా వేసేసి మళ్ళీ బాగా కలుపుకొని మరి కొంచెంసేపు మగ్గనిచ్చాక ఇందులోనే మనకి ఉడకడానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు బాగా ఉడకనిచ్చాక మనం ఒక 5 నిమిషాల ముందు దించుతామనగా అప్పుడు గరం మసాలా వేసుకుంటాను నేను. అలా వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట. ముందేసేస్తే అంత ఫ్లేవర్ తెలీదు. ఎప్పుడైనా ట్రై చేయండి. దించే ఒక 5 నిమిషాల ముందు గరం మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా నేను ఇవన్నీ వండేసరికి అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకనేసి పిల్లలకు పెట్టేసి అయితే నేను కూడా తినేసాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పిల్లల కోసం అయితే పిజ్జా చేస్తాను అనమాట. అయితే నేను మధ్యాహ్నం చికెన్ వండాను కదా, ఆ చికెన్లో ఒక 4-5 ముక్కలు తీసేసి పక్కన పెట్టేశాను. చికెన్ పిజ్జా చేద్దామని నేను ఆల్రెడీ పిజ్జాకి ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందే మనం ఈ పిజ్జా రెసిపీ మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అందుకే ఈ ప్రాసెస్ అయితే చెప్పలేదనమాట. ఇంకా పిజ్జా కూడా అంతా రెడీ చేసేసుకొని చికెన్ ముక్కలు అయితే ముందేనే ఫ్రై చేసుకొని వదిలేసుకున్నాను. ఈ పిండి కలిపికి ముందే చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా నేనైతే క్యాప్సికం గట్రా ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉంది కాబట్టి జస్ట్ ఉల్లిపాయలు వేసేసి చికెన్ ముక్కల్ని పెట్టేసి ఇంకైతే ఒక 15 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిజ్జాను అయితే ఇంకా రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఆర్గానో కానీ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కానీ అలాంటివి ఏవి వాడట్లేదు, మా దగ్గర లేవు కూడా. జస్ట్ మిరియాల పొడి అలాగే మీద చిన్నది గరం మసాలా జల్లేసాను. ఎందుకంటే పిల్లలకి మరీ స్పైసీ అయితే అస్సలు మా పిల్లలు అయితే అస్సలు స్పైసీ అయితే అస్సలు ముట్టుకోరనమాట. ఇంకా పిజ్జా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా బావగారు బాబుని కూడా వెళ్ళి పిల్లలు పంపించి తీసుకురమ్మన్నాను, ఎందుకంటే పిజ్జా తింటాడనేసి. ఇంకా బాబు అయితే వచ్చాడు. ఇంకా ముగ్గురు కలిపి పిజ్జా అయితే తినేసారనమాట. ఇప్పుడు టైం అయితే ఇంకా ఇంచుమించుగా అయితే 5:20 అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలైతే పిజ్జా తినేసి చక్కగా వెళ్ళి ఆడుకుంటున్నారు. నేను ఈ లోపు అయితే మేడ మీదకి వెళ్ళి మార్నింగ్ బట్టలు వేసాను కదా, ఆ బట్టలు తెచ్చేసి అయితే ఇంకా బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను నీట్గా. ఇంకా నైట్ విషయానికి వస్తే ఆల్రెడీ మధ్యాహ్నమే వండాను కాబట్టి చికెన్ ఉంది, చేపల పులుసు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా నైట్కి ఏమీ వండుక అవసరం లేదు. జస్ట్ పిల్లలు ఏది తింటుంది, రైస్ అయితే రైస్, చపాతీ అయితే చపాతీ, లేదంటే టిఫిన్ అయితే టిఫిన్, వాళ్ళ ఇష్టం బట్టి ఇంకా నైట్కి అయితే ఇంకా అదే పెట్టేస్తానమాట. ఇంకా ప్రత్యేకంగా నైట్కి వేరే కూరలు కానీ అలాంటివి ఏమి వండను, ఆల్రెడీ అవే ఎక్కువ అయిపోయాయి అనమాట. సరే అయితే వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్